This meeting is being recorded. हमारी प्रतिदिन की बाइबल पठन कार्यक्रम का स्वागत है। सलाम अलैकुम। आज का बाइबल पठन व्यवस्था विवरण अध्याय 4। నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సరళమైన త్రోవయందు నడుపుచుండును, సరళమైన త్రోవయందు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిల్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిల్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకుని ఆపివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకుని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. The word of God is the truth. The word of God is the sword of the spirit. Even when we are in the subconscious state,
our soul will be guarded by the word, that is the name Jesus Christ. യേശുവിൻ നാമമേ നാമമേ എന്നാത്മാവിൻ ഗീതമേ ഗീതമേ എന്നെ സകലമായി ഞാൻ என்றும் கேட்டு மகிழ்ந்திடுமே. The name Jesus Christ saves our soul, even in our subconscious state. I myself have encountered on several instances the attacks by dark forces, unseen dark forces, visible, invisible enemy, Satan, the darkness, in the night, in the sleep. And there will be onslaughts on our soul. How many people are going to bed in the night, hale and healthy, and not waking up in the morning? What is happening in between? That is why while we go to bed each night, when we retire to our bed, we have to pray this prayer. Lord Jesus Christ, I commit my soul to your hands, so that our soul will be protected from the onslaughts of devil. Even in my subconscious state, my soul is always alert and fights back with the dark forces that attack my soul. And what I say in my subconscious state? Satan, I rebuke you in the name of Jesus. യേശുവിൻ നാമമേ നാമമേ എന്നാത്മാവിൻ ഗീതമേ ഗീതമേ എന്നെ സരേശമായി ഞാൻ என்றும் ஏற்றி மகிழ்ந்திடுமே. పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియును నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మణి. Now, what a beautiful hymn. This is from Psalm 46. Psalm 46 is a very beautiful psalm that gives courage, encouragement, that the God of Jacob is my refuge. Even if the world becomes upside down, even mountains were to move, I'll be safe. No danger will touch me. That is the confidence given by this psalm, Psalm number 46. Let me sing this hymn based on Psalm 46. దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడైనన్ బ్రోచును. అభయమేపుడందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము పర్వతములు తొలగిన నీయోర్విమారు పడినను సర్వముఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమేపుడందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడైనన్ బ్రోచును. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన. This is exactly what we are seeing. The world kingdoms are shaking. Gaza, Israel, Ukraine, Russia, Pakistan, China,
These places, Satan is turning them into conflict zones. Psalm 46. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమే పూర్ణానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గమో. వెల్లు విరచునాయనే తెగబల్లె మోనరుకునాయనే చల్ల చెదురు సిరిపుల నెల్ల పృంచునాయనే. అభయమే పూర్ణానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గమో. పిశాచి పూర్ణ బలమునతో పెనుగులాడ చండియును నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమే పూర్ణానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గమో. విల్లు విరచునాయనే తెగబల్లె మోనరుకునాయనే చల్ల చెదురు సిరిపుల నెల్ల త్రుంచునాయనే. అభయమే పూర్ణానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గమో. కోటయునశ్రయమునయ్య కోబు దేవుడుండగా వేటికింక వెరవలయునెప్పుడు నాకు అంటుగా. అభయమే పూర్ణానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గమో. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. తావునందు జనులు మిగుల ధన్యులైవ సంతురు. అభయమే పూర్ణానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గమో. బ్యూటిఫుల్ సామ్ 46 కీర్తన గ్రంథము 46వ అధ్యాయం. मूविंग फॉरवर्ड, व्यवस्था विवरण अध्याय 4. मूसा लोगों को परमेश्वर के नियमों पर ध्यान देने के लिए चेतावनी देता है. Moshe reminds the people of Israel, the children of Jacob, to remember the law of the Lord. నివాక్యమో నపాదములకు దీపమో
నత్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టిగా దీపము. Your word is a lamp to my feet, and your word is a light to my path. Lamp to our feet, light to our path. Without light, can we walk? When we have the word of God with us, we will be able to see the next step. Means we'll be very confident, we'll be certain, we know the way, we'll be prevented and protected from the dangers, we'll be prevented from falling. अध्याय 4. इज़राइल, आप उन नियमों और आदेशों को सुनो जिनका उपदेश मैं दे रहा हूं. ये जन्म के लागुना చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. Psalm 147. The first and foremost commandment is, thou shalt love thy God with all your strength, with all your might, with all your soul, and with all your heart. As a consequence of love, praise will be generated for God in our heart, and the Psalm 147 is a beautiful testimony of gratitude, thankfulness, and praises to God. And the Psalm 147 goes like this. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదే. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిదే. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. What a great legendary vocalist.
Bharat Ratna MS Subulakshmi Amma has been. How could it be? How could it be? Devotion, devotion, devotion for God. And life itself is a song, a singing, a devotion. We really do not know what is happening at the level of soul. We do not know what conversion that has happened in the level of soul. As Christians, we may think, oh, so and so is an idol worshipper, So and so is Hindu. So and so is Christian. So and so is Muslim. Really, we do not know how God judges, how God looks at. If someone were to not know Jesus Christ, they will be judged according to their conscience. According to their conscience. Their conscience, they if their conscience is clear in front of God, they will have heavenly inheritance, isn't it? So we can never ever look upon people down based on their faith. This is the maturity Jesus Christ gives. When we love Jesus, we'll be able to see Jesus in everything and everything, in everybody. In Muslims, we see Jesus. In Hindus, we see Jesus. In Christians, too, we see Jesus because is Hindu's blood yellow? Is Muslims' blood green? Is it not foolishness? Jesus never distinguished people based on religion, based on caste, based on color. Then why should we distinguish? Cornelius, who is Cornelius? He is a Gentile. We need not even go to Cornelius. What are we? We are just Gentiles. We are wild olive trees. If being wild olive branches, if we were to be beautifully grafted to the true olive, Jesus Christ, how much more the original, real olive branches that were cut off for our sake, that were cut off for our sake. Remember, so we may call Jewish people do not know Jesus Christ. We may say Hindus do not know Jesus Christ. We may say Muslims do not know Jesus Christ. Probably they know better than us. Many of the people belonging to the kingdom of God will be in hell. But those that do not belong to the kingdom of God will be in heaven. This is the judgment. We cannot say that so and so is an idol worshipper. We cannot say that so and so is a prostitute. Prostitutes will enter the kingdom of God, but you may not be. Remember, there is a story. The story goes like this. In a city, there was a prostitute. Many comes to her house and many goes to her house every day. It's a daily business. Right in front of this prostitute, there is a very noble woman who sleeps only with her husband and not sleeps with any other person. This noble woman thinks that I am so holy. I am not like this prostitute. Let me count. Today, how many have come to this prostitute's house? 1, 2, 3, 4. How? Already 50 people have come. One day over. Same story. Second day, how many people have come? What is their identity? Who is who? What is this person's name, that person's name? This noble woman has no other job but to count how many people are visiting this prostitute daily. Finally, this prostitute breathed her last. Angels have come, taken her soul to heaven. This noble woman has also breathed her last, but no angels have come. Her soul was left as orphan. This is the judgment.
What we consider really noble is not noble in the sight of God. God has chosen the foolish things of the world to put to shame the wise. God has chosen the weak things of the world to put to shame the strong. God has chosen the filthy things of the world to put to shame the proud. ఆయన బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఘనులను సిగ్గుపరచుటకు నీచులను, జ్ఞానులను సిగ్గుపరచుటకు వేరే వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. We really do not know how come this prostitute landed in heaven. People see the effect. God sees the cause also. Who made her the prostitute? What conditions have led her to be a prostitute? Who are behind this grief, agony, sorrow of this so-called sinful woman? All these things God sees. God doesn't count our sins. I have not come to judge. I have come to seek the lost sheep. I have come to make atonement for the sins of mankind. I have come to offer myself as a ransom for the forgiveness of sins. If Jesus were to be so compassionate towards the sinners, towards the weak, towards the downtrodden, towards the sinner, then why should be so judgmental towards the prostitutes? God sees not only the effect but also the cause. इज़राइल अब उन नियमों और आदेशों को सुनो जिनका उपदेश मैं दे रहा. Moving forward in the hymn based on Psalm 147. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నయో కట్టుచున్న వారని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సాంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నియు పేరులో పెట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే, భక్తిహీనులకు ఓల్చును, దీనులకు అండాయనే,
భక్తిహీనులకోల్చును ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆయన ఆకాశము మేఘములతో కాపును ఆయన ఆకాశము మేఘములతో కాపును భూమి కొరకు వర్షము సిద్ధపరచువారని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మందరము స్తుతి గానము చేయుటయే మంచిది గర్వముల నరులందలే బలమునానందేంపడు గర్వముల నరులందలే బలమునానందింపడు కృపకు ఏడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పిల్లలానాశీర్వదించియు బలపరచుని గుమ్మము పిల్లలానాశీర్వదించియు బలపరచుని గుమ్మము మంచి గోధుమ పంటతో తృప్తిపరచు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గర్భచును పోలిన హిమము కొరియాజేయును గర్భచును పోలిన హిమము కొరియాజేయును బూడిదాను పోలిన మంచు కణములు చల్లికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేమయ ఓమనో సీయోను నీ దేవుని యెరూషలేమయ ఓమనో సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుమో ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమునకి లాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. अभ्यास ही गुरु है. We have to practice. We have to practice. That's what Bharat Ratna, the great M.S. Subbulakshmi Amma used to do. So many renditions, so many renditions. Sri Purandara Vitala Rayas, Purandara Dhasa renditions, Annamacharya, with so many benefits received from God. What are we giving to God in return? We are not using our voices. We are not using our talents. పాకు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు. డిజిఎస్ దినకరణయ్య, గ్రేట్ లెజెండ్. పాకు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. Where are these great saints? Bharat Ratna M.S. Subbulakshmi Amma, the great evangelist, D.G.S. Dinakaranaya. These songs will remind us of the wonderful ministry that D.G.S. Dinakaranaya, Jesus Calls, Coimbatore, Karunya Institutes. Way back in, probably it was in 98, I think, 1998, while I was writing my first year BSc exam, chemistry exam. That night was chemistry exam. And the great saint of God, Reverend D.G.S. Dinakaranaya, came all the way from Chennai to Rajahmundry, to my city. In that city, there is a great college by name Government Arts and Science College. There is a spacious ground. In that compound, there were revival meetings conducted by Reverend D.G.S. Dinakaranaya. The meetings were going on. I could not attend the meeting. I was a student of the same college and preparing for the exam to be written the next day morning. See, that was the situation. Yet, I was glorifying God, I was praising God, I was thanking God for bringing the great saint, Reverend D.G.S. Dinakaranaya from Chennai to Rajahmundry, even while I was preparing for my exam. You should understand, like Chennai, Rajahmundry is hot, hotter, hottest. The climate was absolutely hot. That was again in the month of April. April means exams. Not like semester exams these days. These days, the current generation of students have so much convenience, so much comfort. We do not have the luxury of the current day students. I was talking about situation some 2 decades ago, 1998, yes. It was 1998. I was in my first year of graduate studies. It so happened that Reverend D.G.S. Dinakaranaya was conducting the revival meetings. I personally could not attend because my exams were going on, BSc graduate exams, first year exams. That is the year-end pattern.
all the 1 year syllabus I need to revise in just overnight. Imagine what happened? Power cut. There is no electricity. Power, power shut down. I put the candle. I was burning the candle. I still remember. I was burning the candle and then sitting on the floor, opened my notebook, started revising from chapter 1 to all the chapters. Such was the harsh training my Lord Jesus Christ made me.